75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. అదివో అల్లదివో అయోధ్యాపురి రామమందిరం ప్రారంభోత్సవానికి అందంగా ముస్తాబవుతోంది. 22న మధ్యాహ్నం 12:30కు అభిజిత్ ముహూర్తంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. రామజన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కనులారా చూసేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా సాగుతున్న కార్యక్రమాల్లో కీలక ఘట్టం పూర్తయింది. రామనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణల మధ్య బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. ఈ నేపథ్యంలో ఆ శ్రీరామచంద్రునికి పూజలు చేసే మహాద్భాగ్యాన్ని పొందారు తిరుపతి వేద విద్యాలయం వేద విద్యార్థి మోహిత్ పాండే. యూపీలోని లక్నో విద్యార్థి మోహిత్ పాండే అయోధ్య రామమందిరం పూజారిగా ఎంపికయ్యారు. ఘజియాబాద్లోని దుధేశ్వర్ వేద విద్యాపీఠ్లో 7 ఏళ్లు చదివిన తర్వాత మోహిత్ పాండే తదుపరి చదువుల కోసం తిరుపతికి వచ్చారు. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం SVUలో MA చేస్తున్నారు. అయోధ్య రామమందిరం అర్చకుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వారిలో 200 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో ఎంపికైన 50 మంది అర్చకుల్లో మోహిత్ పాండే అయోధ్య రామాలయ ప్రధాన పూజారిగా సెలెక్ట్ అయ్యారు. మోహిత్ పాండే అయోధ్య రామమందిరం పూజారిగా బాధ్యతలు తీసుకునే ముందు 6 నెలల ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరోవైపు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సన్నాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇది కోట్లాది మంది కల సాకారమయ్యే శుభగడియ. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు దేశంలోని అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ఆహ్వానించింది రామతీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు, సినీ నటులు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.